నాకు ఈ ఎఫెక్ట్ అయింది, ఈ దెబ్బ కొట్టింది అంటే నేను ఎక్కడన్నా తేడా పడ్డానా? అంటే దేవుడు వద్దన్నది చేస్తున్నానా, ఎక్కడ చేశానా, లేదా దేవుడు చెయ్యమన్నది చెయ్యకుండా నిర్లక్ష్యం చేశానా? ఇది నాకు పరీక్షగా వచ్చిందా, శిక్షగా వచ్చిందా, ప్రమోషన్ కోసం వచ్చిందా అనే పరిశీలనలో పాయింట్ నెంబర్ 1లో ఫస్ట్ వెతకాల్సింది ఏంటంటే, నాకు ఈ కర్మ ఎందుకు పట్టింది? నిజంగా అర్థమైందా? ఏం ఆలోచించాలి? ఎందుకు పట్టి? ఖచ్చితంగా నేను 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 చేసేది మీకు కూడా నేర్పేది అదే. నీవెదురుకుంటున్న శోధన విషయంలో నువ్వు ఫస్ట్ పరిశీలించాల్సింది, దేవునికి అభ్యంతరకరమైన విషయాలు ఏవైనా నాలో జరుగుతున్నాయా? మొదటిగా మనం వెతకాల్సింది అదే. ఎందుకంటే చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలును శ్రమకు అప్పగించింది ఎగస్టాలను బట్టే. ఏది మీరు చెప్పండి, దేన్ని బట్టి? ఎగస్టాలంటే ఏందో? మిడిమేళంగా ఊరేగటం, వద్దన్న వాటిని చేయటం, చేయమన్న వాటిని. శాపానికి ఎప్పుడు అప్పగించాడు? తిరుగుబాటు చేసినప్పుడు అప్పగించాడు.